హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. ఎల్లప్పుడూ కేవలం సినిమాలతోనే కాకుండా ఆయన యొక్క వివాదాస్పదమైన వ్యాఖ్యలతో కూడా ఎప్పుడు ప్రజల్ని పలకరిస్తూనే ఉంటారు నటుడు ప్రకాష్ రాజ్. సో ఆయన ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొని రాముడు అలాగే లక్ష్మణుడి యొక్క ఇతిహాసం గురించి మాట్లాడుతూ పురాణాల్లో ఉన్న రామాయణ స్టోరీని తీసుకొని దానికి సంబంధించి రాముడు లక్ష్మణుడు ఉత్తరాది నుంచి వచ్చారు, రావణాసుడు శూర్పణఖ దక్షిణాది నుంచి వచ్చారు అని ఒక కథని అల్లినట్టుగా అండ్ ఇప్పుడున్న పరిస్థితులకి దాన్ని జోడించినట్లుగా జరిగిన సిచ్యువేషన్ బట్టి చాలా మంది ఆయన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అలాగే ఎంతో మంది ఎవరైతే మెయిన్లీ ఈ రిలీజియన్కి సంబంధించి సపోర్ట్ చేసుకుంటూ వస్తారో వాళ్ళందరూ కూడా ఆయన్ని అపోజ్ చేస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లుగా ఉన్న సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. సో దానికి సంబంధించి ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ నేను ఏదో ఇతిహాసాల నుంచి తీసుకొని రాముడిని ఎగతాళి చేసినట్లుగా, సో ధర్మాన్ని అతిక్రమించినట్లుగా ఇష్టం వచ్చినట్టు అందరూ అయితే మాట్లాడుతున్నారు. సో నేడు జరుగుతున్న ప్రభుత్వానికి సంబంధించి నేను ప్రశ్నిస్తే ఒక్కరు కూడా దానిపై నిలబడగలరా? నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక అండ్ నేను అన్న మాటలు వాళ్ళకి అర్థమయ్యి దానికి ఎదురుదాడి తీసుకోలేక దేవుడి పేరు అడ్డు పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నారు. నేను అన్న ప్రశ్నలు వాళ్ళందరికీ అర్థమైన దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రభుత్వం అయితే లేదు అని చెప్పేసి ఆయన యొక్క ఒపీనియన్ ఇందులో పంచుకున్నారు. అలాగే నేను ఇలాంటి వాటికి నేను చచ్చినా భయపడను, నాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు. సో ఎవరు వచ్చినా ప్రశ్నించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి ఆయన వైపు ఆయన సపోర్ట్ ఇవ్వడం అయితే మనం చూస్తున్నాం. అండ్ ఒక్క పక్కన ఈయన ఇలా మాట్లాడుతూ ఉండగా అండ్ ప్రభుత్వానికి సంబంధించిన వారు అలా అయితే ఎవరైతే మత పెద్దలు ఉంటారో వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ భావోద్వేగానికి గురవుతున్నారు. సో ఇలాంటి రకమైన మాటలు, అది కూడా మనం ఎంతగానో నమ్మి పూజించే రాముడి గురించి ధర్మాన్ని గురించి ఇలా వెట్టకారం చేసుకుంటూ ఇలాంటి విధంగా మాట్లాడడం ఎంతవరకు సవ్వు? ఆయన ఒక యాక్టర్ పొజిషన్లో ఉండి, ఒక గౌరవనీయమైన పొజిషన్లో ఉండి ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల, ఇలాంటి డిస్కషన్ అన్నది పెట్టడం వల్ల ఎంతవరకు ప్రజలకి ఆయన దీనికి సంబంధించి ఉదాహరణ ఇస్తున్నట్టు, ఎంతవరకు ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఉదాహరణగా నిలబడుతున్నట్టు అని చెప్పేసి మత పెద్దది అవ్వచ్చు లేదా మిగతా వారు అవ్వచ్చు ఆయన అయితే ప్రశ్నించడం అయితే జరుగుతుంది. సో ఇందులో ఎవరు తప్పు ఉంది? సో ఆయన అలా మాట్లాడడం కరెక్టా రాంగా అన్నది మీరేమనుకుంటున్నారు అన్నది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.